చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. గత 26 రోజులుగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ఎంతో ప్రశాంతంగా అంగన్వాడీలందరూ కూడా సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోగా ఇవాళ ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి వారందరూ కూడా బెదిరింపు ధోరణిలో ఇచ్చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళ సమ్మెను రద్దు చేస్తామని చెప్పి ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి ఆ రకంగా బెదిరింపులకి ప్రభుత్వం పేర్కొంటారు. అసలు నేను అడుగుతా ఉన్నా, 1,06,000 మంది అంగన్వాడీ ఉద్యోగస్తులు, కార్మికులు, హెల్పర్లు వాళ్ళందరూ కూడా సమ్మె చేస్తే ముఖ్యమంత్రి గారు 1 గంట సేపు టైం కూడా కేటాయించడం లేదు. నువ్వు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించవు, లేదా చట్టాన్ని అమలు చేయవు. పోనీ ఆ 2 చేయకపోతే మరి నీవు చెప్పింది ఏమైనా అమలు చేస్తావంటే నీవు చెప్పింది కూడా అమలు చేయవు. నీవే స్పష్టంగా చెప్పావు కదా, తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని. మరి నీకు ఇప్పుడు ఏం రోగం వచ్చింది? కాబట్టి నీవు ఇవాళ పరిపాలన గాలికి వదిలేసి ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల ట్రాన్స్ఫర్లు, ఒకటి కిందికి ఒకటి పైకి, దాంట్లోనే మునిగి తేలుతూ ఉన్నాం. కాబట్టి ప్రజాతంత్ర శక్తులందరూ కూడా దీన్ని ఖండించాలి. ఎందుకంటే ఎస్మా ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది? అతి తక్కువ వేతనాలకు పనిచేసే వాళ్ళపైన ఈ రకంగా దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా, నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ప్రజాతంత్ర వాదులందరూ కూడా దీన్ని ఖండించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా సరే వారితో చర్చించి సామరస్యపూర్వకంగా వారిని పరిష్కారం చేయాలి. లేదంటే ఖచ్చితంగా నీవు అనుకుంటావు అధికారం ఉంది నీకుందని, అధికారం నీకు 3 నెలలు మాత్రమే ఉంటుంది, నీ అధికారాన్ని లాక్కుంటారని కూడా చెప్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.